ఎస్ సార్. శ్రీకాంత్ గారు, అంటే ఇప్పుడు వెంకటనారాయణ గారు చెప్పిన అంశాలు కానీ, అలాగే మనం చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ను 613 కోట్లతో విజయవంతంగా పూర్తి చేసాం. అలాగే మనం అంగారకుడి వద్దకు ఉపగ్రహాన్ని కూడా తక్కువ వ్యయంతో పంపించగలిగాం. అంటే అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు మనం ఉండబోతున్నాము. ఖచ్చితంగా రేపొద్దున నెంబర్ 1 కూడా కాబోతున్నాము. మీ అంచనా ఏంటి సార్ ఈ విషయంలో? ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి బ్రీఫ్గా? డెఫినెట్ గా అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వెంకటనారాయణ గారు అన్నట్టు గ్రహించాల్సింది ఏంటంటే, చాలా రోజుల వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఓన్లీ అగ్రరాజ్యాల వరకే ఉండేదన్నమాట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, వీళ్ళు మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఉండేది. కానీ ఇవాళ ఏమైందంటే, ఇస్రో యొక్క తన సత్తా చాటుకుంది చంద్రయాన్ 3 పైన. ఏంటంటే స్ట్రెంగ్త్ బిలీవ్స్ ఇన్ స్ట్రెంగ్త్ అని చాలా గొప్ప అది. అంటే ఇండియా వల్ల సత్తా చాటుకోవడం వల్ల మనం ఏంటంటే, మన ఓన్ రాకెట్స్, మన ఇండియన్ సాయిల్ నుండి గగన్యాన్ ఈ మిషన్ ఏదైతే ఉందో గగన్యాన్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 2035 లో భారత అంతరిక్ష స్టేషన్ నిర్మించబోతున్నారు. అంటే మన ఇండియన్ రాకెట్ యూజ్ చేసి మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ మన అక్కడ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నారంటే ఎంత గొప్ప విషయం అండి. ప్రపంచంలో ఇది చాలా కొద్ది మందికే పాసిబుల్ అండి. సో దీని వల్ల ఏంటంటే, అంటే అదంతా మనం ఫోకస్ చేయాలంటే ఈ ఇస్రో కూడా చాలా వరకు ప్రైవేటైజ్ చేసే ఆలోచనలో ఉంది. ఇప్పుడు స్కై రూట్ కానీ, ఈ యాక్సిమ్ స్పేస్ కూడా ప్రైవేట్ స్పేస్ కంపెనీ. వాళ్ళు స్పేస్ ఎక్స్ రాకెట్ యూజ్ చేసుకొని నాసాతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ లాంచ్ ప్యాడ్, వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే సుభాన్ శుక్లా గారు లాంచ్ అయింది. అక్కడ ఎప్పుడైతే అపోలో ఆస్ట్రోనాట్ చంద్రుని పై ల్యాండ్ అయ్యారో అదే లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ అయ్యారు. అంటే మనకు ఆ రకంగా కూడా సింబాలిక్ గా కూడా ఇది చాలా గొప్ప విషయం. సో ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీస్ డెవలప్ చేయడం ద్వారా, మన ఓన్ అంతరిక్ష చేయడం ద్వారా నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు 2040 లో మూన్ పైన మనం ఒక చేయాలంటే ఈ టెక్నాలజీస్ చాలా అవసరం. అంటే లాంగ్ జర్నీస్, అవి లాంగ్ జర్నీస్ లో అన్ని తీసుకెళ్ళడానికి వీలుండదు. సో ఇది వెరీ మచ్ వండర్ఫుల్ స్టెప్ అండి. రైట్ ఖచ్చితంగా.